Hi, good morning, students. So, welcome to the next topic in a heat. Yesterday we discussed up to activity 4. Already we have idea. Now we are going to discuss about the next topic is nothing but activity 5. In the introduction itself, మనం స్టార్టింగ్లో చూసాం. ఓకే, రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. అంటే హీట్ని రిసీవ్ చేసుకునే సామర్థ్యం ఒక్కో పదార్థానికి ఒక్కో రకంగా ఉంటుంది. మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పాము ఏంటి, ఒక ఐరన్ పీస్ని ఒక వుడెన్ పీస్ని తీసుకున్నాం. ఓకే, వన్ ఈజ్ ఐరన్, అనదర్ వన్ ఈజ్ ద వుడ్. ఆ టూ పీసెస్ని మనం సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అప్లై చేసినప్పుడు ఓకే, ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఒకే టైం వెయిట్ చేసాం. ఇది ఏది ఎక్కువగా వేడెక్కింది? స్టార్టింగ్ క్లాస్లో మనం చెప్పాం ఐరన్ రిసీవ్స్ ద మోర్ హీట్ వెన్ కంపేరింగ్ టు వుడ్. అంటే తొందరగా వేడెక్కింది ఐరన్. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఎవరికి హీట్ రిసీవ్ చేసుకునే నేచర్ చాలా ఫాస్ట్గా లేకపోతే ఎక్కువగా ఉంది? ఐరన్కు హీట్ రిసీవ్ చేసుకునే నేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఎవరితో కంపేర్ చేస్తే? వుడ్తో. అది మనం స్టార్టింగ్లో ఎగ్జాంపుల్ చెప్పాం. ఓకే, అంటే హీట్ని రిసీవ్ చేసుకోవడానికి ఐరన్ లోపల ఏదో సత్తైన డిఫరెంట్ థింగ్ ఉంది ఎవరితో కంపేర్ చేస్తే? వుడ్తో. ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది కూడా ఏంటంటే యాక్టివిటీ 5లో డిఫరెంట్ మెటీరియల్స్కు డిఫరెంట్ రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆర్ థీమ్ ఆఫ్ what is the aim of activity 5 is nothing but to prove receiving nature of heat. Receiving nature of heat is different for receiving nature of heat is different for different materials. రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. కాబట్టి యాక్టివిటీ 5ని ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా? రైట్ ఏ వన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఒక్కో పదార్థానికి ఒక్కో రకమైన రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఉంటుంది అని ఎలా ప్రూవ్ చేయగలవు అని క్వశ్చన్ అడుగుతాడు. దీనికి సంబంధించి మనం ఓకే, మీరు యాక్టివిటీ 5 టెక్స్ట్ బుక్లో క్లియర్గా చూసినట్లయితే కన్నా సింపుల్ డయాగ్రామ్ ఉంటుంది. సో ఇది డయాగ్రామ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, లెట్ us టేక్ ఏ కంటైనర్ అండ్ టేక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ విత్ ఏ టెంపరేచర్ 80 degrees Celsius. 80 degrees Celsius టెంపరేచర్ ఉండే విధంగా వాటర్ని తీసుకున్నాం. ఇక ఇక్కడ లోపల ఉండేది ఏంటంటే వాటర్. ఓకే, లెట్ us అరేంజ్ ద 2 identical టెస్ట్ ట్యూబ్స్, టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ టెస్ట్ ట్యూబ్ బి అని 2 టెస్ట్ ట్యూబ్స్ని అరేంజ్ చేసాం. ఓకే,
In a test tube A, we arrange the two thermometers. Thermometer A, thermometer B. Thermometer A ఎక్కడ ఉంది? ఫస్ట్ టెస్ట్ ట్యూబ్. థర్మోమీటర్ B ఇన్ సెకండ్ టెస్ట్ ట్యూబ్. టేక్ 5 ml ఆఫ్ ఆయిల్ ఇన్ టెస్ట్ ట్యూబ్ A. టెస్ట్ ట్యూబ్ Aలో ఉండేది ఏంటి? 5 ml ఆఫ్ ఆయిల్. టేక్ 5 ml ఆఫ్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ B. ఇట్ ఈజ్ ఆయిల్, దట్ ఈజ్ వన్ ఇస్ ద వాటర్. రెండింటిని ఏ టెంపరేచర్లో పెట్టాం? 80 డిగ్రీ సెల్సియస్. మీన్స్ ఎందుకు రెండింటిని మనం ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అప్లై చేయడం కోసం ఒకే టెంపరేచర్లో పెట్టాం. తీసుకున్న క్వాంటిటీ ఎంత? 5 ml ఆఫ్ ఆయిల్, ఇక్కడ 5 ml ఆఫ్ వాటర్. ఓకే, నోట్ డౌన్ ద రీడింగ్స్ ఇన్ థర్మోమీటర్ ఇనిషియల్లీ. ఇనిషియల్ అంటే స్టార్టింగ్లో మనం అసలు అలా వేసిన వెంటనే టెంపరేచర్ ఎంత ఉందో మెజర్ చేసినాం. ఎక్కడ? ఆయిల్ది మరియు వాటర్ది రెండు ఎంత చూపిస్తున్నాయి? 27 డిగ్రీ సెల్సియస్. అంటే ఏమని అర్థం? బోత్ ఆర్ అట్ విచ్ టెంపరేచర్? రూమ్ టెంపరేచర్. అందుకని వాల్యూ ఏం చూపిస్తుంది? 27 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్, కొంత టైం తర్వాత ఎక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉందని మనం అబ్జర్వ్ చేస్తాం. డెఫినెట్లీ మనకు అబ్జర్వ్ చేస్తే డెఫినెట్లీ ద రీడింగ్ ఈజ్ మోర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ కేసులో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఎవరితో కంపేర్ చేస్తే? వాటర్తో. అంటే మేబీ ఆఫ్టర్ 5 మినిట్స్ మనం చూస్తే ఆయిల్ యొక్క టెంపరేచర్ మేబీ 40 అరౌండ్ 40కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, కానీ టెంపరేచర్ ఇన్ వాటర్ మాత్రం 32నే ఉంది. 5 మినిట్స్ తర్వాత అంటే ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అప్లై చేసినాం, సేమ్ టైం అప్లై చేసినాం. ఇది ఎంత గెయిన్ అయింది? 27 నుంచి ఏకంగా 40కి వెళ్ళిపోయింది. అంటే 13 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఇక్కడ 25 నుంచి 32కి మాత్రమే జస్ట్ 5 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అంటే ఇక్కడ ఆయిల్ యొక్క టెంపరేచర్ ఎక్కువ అయింది తొందరగా. అంటే ఎవరు ఎక్కువ హీట్ని తీసుకున్నారు చాలా తొందరగా? ఆయిల్ చాలా తొందరగా హీట్ని రిసీవ్ చేసుకుంది. ఎవరితో కంపేర్ చేస్తే? వాటర్తో. అంటే రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఇక్కడ ఎవరికి ఎక్కువ ఉందంటే ఆయిల్కి ఎక్కువ ఉంది. సో వీ ప్రూవ్డ్ దట్ రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. మన ఏమి అది కదా ఏంటి? రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ అని ప్రూవ్ చేయాలి. సో వీ ప్రూవ్డ్ దట్. సో దీన్ని మీరు డయాగ్రామ్ని, ఈ ఎక్స్పెరిమెంట్ని మినిమం ఒక 6 to 7 సెంటెన్సెస్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. ఇది మీ టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ 5గా ఉంటుంది. అంటే ఈ యాక్టివిటీ 5ని ఎలా అడిగే ఛాన్స్ ఉంది అంటే write one activity to prove that receiving nature of heat is different for different materials. ఇది క్వశ్చన్. దాని మీనింగ్ ఏంటి తెలుగులో? వివిధ పదార్థాలు వివిధ రకాలుగా హీట్ని రిసీవ్ చేసుకుంటాయి. మనం కూడా స్టడీస్లో మామూలుగా చెప్తుంటాం. ఓకే, ప్రతి ఒక్కరికి బ్రెయిన్ ఉంటుంది. రిసీవింగ్ నేచర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? ఎవరి బ్రెయిన్లో అయితే న్యూరోగ్రామ్స్ అని ఉంటాయి, చాలా సెన్సిటివ్ సెల్స్. న్యూరోగ్రామ్స్ చాలా ఎక్కువగా ఉంటాయో వాళ్ళు తొందరగా రిసీవ్ చేసుకుంటారు. న్యూరోగ్రామ్స్ తక్కువగా ఉన్నో నిదానంగా తీసుకుంటారు. ప్రతి స్టూడెంట్ డిఫరెంట్గా ఉంటుంది రిసీవింగ్ నేచర్. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థానికి హీట్ తీసుకునే సామర్థ్యం, రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని నువ్వు ప్రూవ్ చేస్తున్నావు ఇక్కడ. ఓకే, దానికోసం ఏం చేస్తాం? లెట్ us take ఏ కంటైనర్ అండ్ pour అమౌంట్ ఆఫ్ వాటర్ అట్ ఏ టెంపరేచర్ 80 డిగ్రీ సెల్సియస్. ఒక బీకర్ తీసుకొని దాంట్లో 80 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉండే వాటర్ తీసుకున్నాం. ఓకే, అరేంజ్ ద 2 ఐడెంటికల్ టెస్ట్ ట్యూబ్స్ A అండ్ B. 2 టెస్ట్ ట్యూబ్స్ని అరేంజ్ చేసాం. అండ్ అరేంజ్ ద 2 థర్మోమీటర్స్ A అండ్ B. ఎందుకు థర్మోమీటర్స్ యూజ్ చేస్తాం? థర్మోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్. టెస్ట్ ట్యూబ్స్లో ఉన్న సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడం కోసం థర్మోమీటర్స్ని అరేంజ్ చేసాం. ఓకే, టేక్ 5 ml ఆఫ్ ఆయిల్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ A. టేక్ 5 ml ఆఫ్ ప్యూర్ వాటర్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ B. మెజర్ ద టెంపరేచర్ అట్ ఇనిషియల్లీ. స్టార్టింగ్లో ఆయిల్ అండ్ వాటర్ టెంపరేచర్ ఎంత ఉందో కనుక్కున్నాం. ఇద్దరు సేమ్ ఉన్నారు, 27. వై? బికాస్ ఆ రెండు ఉండేది రూమ్ టెంపరేచర్లో కాబట్టి. ఓకే, ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ వీ అబ్జర్వ్ దట్ ఓకే ద టెంపరేచర్ ఇన్ ఆయిల్ ఈజ్ మోర్ వెన్ కంపేరింగ్ టు వాటర్. కొద్ది సమయం తర్వాత ఆయిల్ యొక్క టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది ఎవరితో కంపేర్ చేస్తే? వాటర్తో కంపేర్ చేస్తే. దట్ ఇండికేట్స్ అస్, అది మనకి ఏం తెలుపుతుందంటే ఓకే ద రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ హై ఫర్ ఆయిల్ వెన్ కంపేరింగ్ టు వాటర్. అంటే ఆయిల్కే హీట్ని రిసీవ్ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంది ఎవరితో కంపేర్ చేస్తే? వాటర్తో. సో కన్క్లూజన్, we decided that or we proved that
receiving nature of heat is different for different materials. This is the answer. కాబట్టి హీట్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీ డిఫరెంట్ మెటీరియల్స్కు డిఫరెంట్గా ఉంటుంది. అసలు అలా డిఫరెంట్గా ఉండడానికి ఆ లోపల ఏంటి మెయిన్ కారణం అంటే, ప్రతి ఒక్క పదార్థానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ బై లెటర్ ఎస్. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అని ప్రతి పదార్థానికి ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ని బేస్ చేసుకొని వివిధ పదార్థాలు వివిధ రకాలుగా బిహేవ్ చేస్తున్నాయి. ఎవరి పరంగా? హీట్ పరంగా. కొందరు తొందరగా హీట్ని రిసీవ్ చేసుకుంటున్నారు, కొందరు నిదానంగా హీట్ని రిసీవ్ చేసుకుంటున్నారు. అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అనే ఒక వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ కన్క్లూజన్, ఎవరికి తొందరగా ఇక్కడ ఆయిల్ తొందరగా వేడెక్కింది అంటే స్పెసిఫిక్ హీట్ దానికి ఎలా ఉంటుంది అంటే స్పెసిఫిక్ హీట్ ఈజ్ లో ఫర్ ఆయిల్ అంటే అప్పుడు డెఫినెట్లీ స్పెసిఫిక్ హీట్ ఎలా ఉన్నట్టు వాటర్కు హైగా ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ ఎవరికైతే లోగా ఉంటుందో వాళ్ళు చాలా తొందరగా హీట్ని రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. స్పెసిఫిక్ హీట్ హైగా ఉన్నవాళ్ళు హీట్ని తొందరగా రిసీవ్ చేసుకోలేరు. ఇక్కడ వాటర్ ఎందుకు హీట్ని తొందరగా రిసీవ్ చేసుకోలేకపోయిందంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ హై. ఆయిల్ ఎందుకు తొందరగా హీట్ని రిసీవ్ చేసుకుందంటే ఆయిల్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ లో. కాబట్టి ఇక్కడ మీకు ఒక కన్క్లూజన్ వచ్చేయాలి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ అనే 3 సబ్స్టెన్స్ ఇచ్చేసి దీంట్లో ఏది తొందరగా వేడెక్కుతుంది, విచ్ రిసీవ్స్ ద మోర్ హీట్ విత్ ఇన్ లెస్ టైం అని అడిగినాడు అనుకోండి, అప్పుడు నీకు ఏం కావాలి? ఈ ఎక్స్ వై జెడ్ యొక్క ఏం కావాలి? స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ కావాలి. ఆ స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ చూస్తాను నువ్వు చెప్పేసి ఏమని, ఎవరు తొందరగా వేడెక్కుతారు, ఎవరు నిదానంగా వేడెక్కుతారు. స్పెసిఫిక్ హీట్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు తొందరగా వేడెక్కుతారు, స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు నిదానంగా వేడెక్కుతారు. కాబట్టి హూ డిసైడ్స్ ద factor, that is the reason behind the receiving nature of heat is nothing but specific heat constant is the responsible for the receiving nature of heat is different for different materials. హీట్ని తీసుకునే కెపాసిటీ డిఫరెంట్గా ఉండడానికి కారణమైన కాన్సెప్ట్ ఏంటంటే స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఈజ్ రిప్రజెంటింగ్ బై లెటర్ ఏంటంటే ఎస్. దాని నెక్స్ట్ టాపిక్ మనం ఏం చెప్తామంటే స్పెసిఫిక్ హీట్, ఇక్కడ ఎస్ అని రాస్తాం కదా స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. ఆ ఎస్కి ఫార్ములా కనుక్కుంటాం. డిఫైన్ ద ఫార్ములా ఫర్ స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. నెక్స్ట్ టాపిక్ లుక్ అట్ దాన్ని కనుక్కోవడం. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్కి ఫార్ములా కనుక్కోవడం కోసం మనం ఒక టాపిక్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఆ టాపిక్ ఏంటంటే లాస్ ఆఫ్ హీట్, నాట్ LOSS LAWS, లాస్ ఆఫ్ హీట్. ఇప్పుడు మనకు అక్కడ అర్థమైంది యాక్టివిటీ 5లో ఏంటి, ఒక్కో పదార్థానికి ఒక్కో రకమైన రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఉంది. అంటే హీట్ని తీసుకునే నేచర్ పదార్థం మారితే అంటే ఏంటి, సబ్స్టెన్స్ మారితే డిఫరెంట్గా ఉంది. కాబట్టి హీట్ని తీసుకునే కెపాసిటీ ఎవరి మీద డిపెండ్ అయింది? పదార్థం మీద, అంటే నేచర్ మీద. అందుకని మనం ఏం రాయొచ్చు, ద హీట్ రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిపెండ్స్ ఆన్, ఎవరి మీద డిపెండ్ అయింది? నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ లా, ఇట్ ఈస్ ఫస్ట్ లా. ఏంటి ఫస్ట్ లా? రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. హీట్ని తీసుకునే కెపాసిటీ అనేది పదార్థ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని సెంటెన్స్లో రాస్తే రిసీవింగ్ నేచర్ ఆఫ్ హీట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ సెకండ్ వన్ నేను ప్రూవ్ చేయడం కోసం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 2 సబ్స్టెన్సెస్ తీసుకున్నాను విత్ డిఫరెంట్ మాసెస్, కానీ ఇద్దరు సేమ్ సబ్స్టెన్స్ అంటే ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్నే తీసుకున్నాను. కాపర్, ఇది ఒక కాపర్, ఇది ఒక కాపర్. ఇక్కడ మీరు డయాగ్రామ్స్ అని చెప్పవచ్చు, దేనికి మాస్ ఎక్కువ ఉంటుంది? బీకి మాస్ ఎక్కువ ఉంటుంది. రెండు వేరు మాసెస్ ఉండే సబ్స్టెన్స్ తీసుకున్నాను. ఇనిషియల్గా ఇద్దరు టెంపరేచర్ సేమ్గా ఉంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిసి
27లోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ 27 నేను ఏం చేయాలనుకుంటున్నానంటే 30 డిగ్రీ సెల్సియస్గా మార్చాలనుకున్నాను. అంటే ఎంత పెంచాలంటే టెంపరేచర్ని 3 డిగ్రీ సెల్సియస్ పెంచాలి ఇద్దరికి. ఓకే, ఇద్దరికి నేను పెంచుతున్న టెంపరేచర్ అంతా 3. పెంచుతున్న టెంపరేచర్ని మనం చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటాం. ఇద్దరికి ఎంత పెంచాలనుకుంటున్నాను? 3 పెంచాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎవరు కాన్స్టెంట్? డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్. డెల్టా టీ ఈజ్ కాన్స్టెంట్ అంటే టీని నేను కాన్స్టెంట్గా తీసుకుంటున్నాను, కానీ మాసెస్ మాత్రం డిఫరెంట్. ఓకే, ఇప్పుడు మీరు డయాగ్రామ్ నేను చెప్పిన కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మీరు ఎక్కడ హీట్ ఎక్కువ అప్లై చేయాలి? నువ్వు ఏకా బీకా? ఆబ్వియస్లీ తెలిసిపోతుంది మనకేంటి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 లీటర్ వాటర్ వేడి చేయాలి, 3 సెల్సియస్ పెంచాలి. ఇది 3 లీటర్స్ వాటర్కి 3 డిగ్రీ సెల్సియస్ పెంచాలి. ఎక్కడ హీట్ ఎక్కువ అప్లై చేయాలి? ఆబ్వియస్లీ ఎక్కడ వాటర్ ఎక్కువ ఉందో అక్కడ. అంటే ఏంటి? ఎక్కడ మాస్ ఎక్కువ ఉందో అక్కడ హీట్ని ఎక్కువ అప్లై చేయాలి. ఎందుకు? ఇద్దరికి పెంచే టెంపరేచర్ మాత్రం 3ని పెంచాలనుకుంటున్నాం. ఇక్కడ మాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ హీట్ని తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఎక్కడైతే మాస్ ఎక్కువ ఉందో అక్కడ హీట్ని ఎక్కువ అప్లై చేయాలి. అంటే ఏం చెప్పచ్చు? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్, అమౌంట్ హీట్ని ఏమంటాం? క్యూ అంటాం. అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్. అంటే ఎక్కడైతే మాస్ ఎక్కువగా ఉంటుందో అక్కడ అప్లై చేయాల్సిన హీట్ కూడా ఎక్కువ అవసరమవుతుంది. ఒకటి ఎక్కువ ఉంది ఇంకోటి కూడా ఎక్కువ అంటే ఏమంటామంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. కాబట్టి అమౌంట్ ఆఫ్ హీట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. మాస్ని ఏం రాస్తాం ఫిజిక్స్లో? ఎం అని రాస్తాం. మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్. సో మనం ఈ ఫార్ములాని ఈ సెంటెన్స్ని క్రియేట్ చేయడానికి ఎవరిని కాన్స్టెంట్గా తీసుకున్నాం? ఇక్కడ టీని, చేంజ్ ఇన్ టెంపరేచర్ని కాన్స్టెంట్గా తీసుకున్నాం. కాబట్టి దీని సెంటెన్స్ ఎలా రాయొచ్చు? అట్ ఏ కాన్స్టెంట్ టెంపరేచర్, అట్ ఏ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. నేను సెంటెన్స్ చెప్తున్నా దానికి. అట్ ఏ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అమౌంట్ ఆఫ్ హీట్ క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్. మాస్ ఆఫ్ ద సబ్స్టాన్స్. కాబట్టి ఒకే రకమైన చేంజ్ ఇన్ టెంపరేచర్ని మనం చేంజ్ చేయడం కోసం ఎక్కడ ఎక్కువ హీట్ అప్లై చేయాల్సి వస్తుందంటే ఎక్కడైతే మాస్ ఎక్కువ ఉంటుందో అక్కడ హీట్ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. ఇది సెకండ్ లా. నెక్స్ట్ థర్డ్ లా. దీనికి పైన దానికి ఆపోజిట్ తీసుకున్నాం. పైన ఎవరిని కాన్స్టెంట్గా తీసుకున్నాం? టెంపరేచర్ని. కానీ ఇక్కడ మాస్ని తీసుకున్నాం. మాస్ని కాన్స్టెంట్గా తీసుకోవాలంటే 2 ఒకే మాస్ ఉన్న పదార్థాలు ఏ అండ్ బి హ్యావింగ్ సేమ్ మాసెస్. మాస్ సేమ్గా తీసుకున్నాం అంటే ఎవరు కాన్స్టెంట్? ఇక్కడ మాస్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, ఇనిషియల్గా ఇద్దరు సేమ్ టెంపరేచర్లో ఉందారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10 సెల్సియస్లో ఉంది, బి కూడా 10 సెల్సియస్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏను 10 నుంచి 15కి తీసుకెళ్ళాలనుకున్నాను, బిని 10 నుంచి 20కి తీసుకెళ్ళాలనుకున్నాను. ఎక్కడ టెంపరేచర్ ఎక్కువ పెంచాలి నేను? బి కేసులో. ఓకే, అంటే చేంజ్ ఎక్కడ? చేంజ్ ఎంత ఇక్కడ? బి కేసులో 20 - 10 అంటే 10. అదే ఏ కేసులో చేంజ్ అంటే ఎంత? జస్ట్ 5 మాత్రమే. ఓకే, ఎక్కడ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కువ ఉంది? 10. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మనం హీట్ ఎక్కువ అప్లై చేయాలి? డెఫినెట్లీ బి కేసులో హీట్ ఎక్కువ అప్లై చేయాలి. ఎందుకు? బికి 10 డిగ్రీ సెల్సియస్ పెంచాలి, అదే ఏకి మాత్రం 5 మాత్రమే పెంచాలి. అంటే ఏమని అర్థం? చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడే నువ్వు హీట్ ఎక్కువ అప్లై చేయాల్సి వస్తుంది. సో హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, చూడు, టెంపరేచర్ని ఎక్కువ పెంచాలంటే ఎక్కువ హీట్ని అప్లై చేయాలి. ఎక్కువ ఎక్కువ అంటే డైరెక్ట్లీ, ఈడ అంతే, ఎక్కువ ఎక్కువ అంటే పైన కూడా డైరెక్ట్లీ. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే 3 లాస్ ఆఫ్ హీట్ అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ లా ఏంటి? అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. హీట్ని రిసీవ్ చేసుకునే సామర్థ్యం వివిధ పదార్థాలకు వివిధ రకాలుగా ఉంటుంది. ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ లా, అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ అట్ ఏ కాన్స్టెంట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఎక్కడైతే ఎక్కువ మాస్ ఉంటుందో అక్కడ ఎక్కువ హీట్ని అప్లై చేయాల్సి ఉంటుంది. థర్డ్ వన్,
అట్ ఏ కాన్స్టెంట్ మాస్, ఒకే రకమైన మాస్ ఉన్నప్పుడు ఓకే ఎక్కడైతే ఎక్కువ టెంపరేచర్ని పెంచాలో అక్కడ ఎక్కువ హీట్ని అప్లై చేయాలి. సో అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏంటి అట్ కాన్స్టెంట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఇప్పుడు మనకి ఎన్ని ఈక్వేషన్లు వచ్చాయి? 2 ఈక్వేషన్లు వచ్చాయి, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. 2 ఈక్వేషన్ని కలిపి రాస్తే ఏమొస్తుంది చెప్పండి, గెస్ చేయండి. 2 ఈక్వేషన్స్ని కలిపి రాస్తే Q ఈజ్ డైరెక్ట్లీ, అక్కడ ఉన్న M తీసుకున్నాను, ఇక్కడున్న డెల్టా టీని తీసుకున్నాను, ఇది వస్తుంది మనకి ఈక్వేషన్. Q ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు M డెల్టా టీ అని. ఇక్కడ ప్రపోర్షనాలిటీ అనే సింబల్ని తీసేయాలంటే మనకు సైన్స్లో ఎక్కడైనా కానీ మ్యాథ్స్లో ఎనీథింగ్ ఈ ప్రపోర్షనాలిటీ అనే సింబల్ని తీసేయాలంటే కంపల్సరీ ఏదో కాన్స్టెంట్ టర్మ్ మనం యాడ్ చేయాలి. నేను యాడ్ చేశాను, కొత్తగా ఏం కనపడుతుంది మీకు ఇక్కడ? ఎస్ అనేది కనపడుతుంది. నేను యాడ్ చేసిన కాన్స్టెంట్ ఎవరు? ఎస్. ఈ ఎస్ని మనం ఏమంటాము? ఆల్రెడీ చెప్పాము, స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్. కాబట్టి వచ్చిందా ఎస్ అనే టర్మ్. ఇక్కడ ఎస్ని ఏమంటాం? స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ అంటాం. ఎందుకు పదంలో కాన్స్టెంట్ అని వచ్చింది? ఎందుకు? స్పెసిఫిక్ హీట్ ఈజ్ కాన్స్టెంట్. దీన్ని ఎస్ లేదా సి అనే లెటర్తో కూడా ఇండికేట్ చేయొచ్చు, ఎస్ ఆర్ సి. ఓకే, స్పెసిఫిక్ హీట్ ఈజ్ కాన్స్టెంట్ అని ఎందుకు అంటామంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ తీసుకున్నామని, కాపర్కి ఎంతో కొంత స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. ఓకే, అది 1 గ్రామ్ తీసుకున్న అంతే ఉంటుంది, 10 గ్రామ్స్ తీసుకున్న అంతే ఉంటుంది, 10 kgs తీసుకున్న అంతే ఉంటుంది. అంటే ఏం మారట్లేదు? వాల్యూ మారట్లేదు అంటే దాన్ని మనం ఏమంటాం? కాన్స్టెంట్. అందుకే ప్రతి పదార్థానికి ఎంతో కొంత ఉంటుంది స్పెసిఫిక్ హీట్ వాల్యూ. అందరికీ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉండొచ్చు, లేదా కొన్ని పదార్థాలకు ఈక్వల్గా కూడా ఉండొచ్చు. కానీ బట్ ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ మాత్రం ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంకా మారదు ఎప్పటికీ. ఓకే, అది 1 గ్రామ్ తీసుకున్న అంత ఉంటుంది, 10 గ్రామ్స్ అయినా 10 kgs అయినా కూడా. కాబట్టి దాన్ని మనం కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనకు మొత్తానికి ఈక్వేషన్ 1 నుంచి 2 నుంచి తీస్తే మనకి ఏమొస్తుంది? Q ఈక్వల్ టు ఫార్ములా వచ్చింది MS డెల్టా T. కాబట్టి ఇక్కడ Qని ఏమంటాం? హీట్, Mని మాస్.